హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అటుకుల వడియాలండి. అవేంటో ప్రాసెస్ చూపిస్తాను. అటుకులు చూడండి, అటుకులు ఇన్ని పోయాను, కొన్ని పోస్తాను. అటుకుల వడియాలు. ఇగో దీంట్లో టమాటా అండి, టమాటా ఇట్లా కచ్చపక్కగా మిక్స్కి వేసుకోవాలి. ఇగో నువ్వులు, ఇగో పచ్చికారము, ఇది వేసుకొని ఇప్పుడు వడియాలు పెడదామండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు మనము పిండొచ్చు, ఒక గిన్నెలు వేసుకొని పిండొచ్చు, దొడ్డ అటుకులు అండి. కానీ ఇవన్నీ కలిపేసరికి అది లూజ్ అవుతుంది. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే తడపకుండానే పోసుకుంటున్నాను. మంచిగానే ఉన్నాయి అటుకులు. చూడండి, ఇట్లా అటుకులు పోసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా ఫ్లేవరు, కొత్తిమీర టమాటా ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా వడియాలు ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి ఎవరికైనా టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని నువ్వులండి, ఒక 2 స్పూన్లు. నువ్వులు కూడా మంచిగా కదండి హెల్త్కు, అందుకోసమని నువ్వులు. ఇది టమాటా అండి, టమాటా కూడా మిక్స్కి వేసుకొని పెట్టుకున్నాను. ఇట్లా వేసుకోవాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం అండి, పచ్చికారం. కారం ఎందుకంటే బాగానే పడుతుందండి. ఇప్పుడు ఇది అటుకులు నానాలండి. ఇందులో నానిన తర్వాత ఇట్లా కొంచెం ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ నానాలి. నానితే దీంట్లో కొంచెం నీళ్ళు ఊరి అటుకులు మెత్తగా అవుతాయి. దీన్ని మనం వడియాలు పెట్టాలి. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇందులో. ఇవన్నీ హెల్త్కి అన్నీ మంచిగానండి. టమాటా జీలకర్ర అండి. ఇట్లా కలుపుకోవాలి, అంతా మిక్స్ చేయాలి. సాల్ట్ మిరపకాయలు వేసిందండి. అది చూసి కొంచెం ఇది నానుతుంది కదా, అంత దగ్గరకు ముద్దలాగా అవుతుంది. దాని తర్వాత మనము చేసుకోవాలి. చేసుకునేటప్పుడు సాల్ట్ చూసి వేస్తాను నేను. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. నానుతుంది, ఇది మంచిగా నానుతుంది. చూడండి, కొంచెం ఉప్పు పడుతుందేమో చూస్తాండి. ఉప్పు కారం చూడాలి కదా. ఇక వడియాలు అయితే మంచిగా కలిపేసుకున్నాను. చూడండి, మంచిగా చాలా టేస్ట్ ఉంటాయండి అటుకుల వడియాలు. అటుకులు టమాటా. కొంచెం ఉప్పు పడుతుందండి. ఇవి దొడ్డుగానే పెట్టుకోవాలండి. వడియాలు సన్నగా అయిపోతాయి, ఎండినాయి అంటే సన్నగా అవుతాయి. అటుకులు కాబట్టి ఇట్లా
చాలా టేస్ట్గా ఉంటాయండి నూనెలో వేసుకున్న తర్వాత. నేను అసలు ఏ వడియాలు నూనెలో వేసి చూపిస్తలేను, తర్వాత వేసుకుంటున్నాం. ఇక పెట్టినప్పుడు చెప్తున్నా అంతేగాని నూనెలో అందరికి తెలిసిన విషయమే కదని ఇక నేను నూనెలో వేసి చూపెడతలేను. పప్పులో వడియాలైనా అవి సొరకాయ వడియాలు, బెబ్బర్ల వడియాలు ఇవన్నీ పెట్టినా కదా నేను. మన ఛానల్లో ఉన్నాయి, మీకు కావాలంటే చూడండి. అటుకులు ఇవైతే చాలా బాగుంటాయండి టేస్ట్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎందుకంటే ఇందులో అన్నీ వేసిన కదండి.